హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో బిగినర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసే విధానంలో చూపించాను అనమాట. సో ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాము. ప్రాసెస్ చాలా సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. ఇంట్లో అయినా హాస్టల్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. సో ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఏం లేదు, ఫస్ట్ మనము వాష్ చేసుకోవాలన్నమాట. చామగడ్డ మొత్తం మనం క్లీన్గా వాష్ చేసేసుకోవాలి. దానికి అంతా మడ్ ఉంటుంది కదా, ఆ మట్టి అదంతా పోవడానికి ఒక 3-4 టైమ్స్ వాష్ చేసేసుకొని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ ఉన్నప్పుడు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక కుక్కర్లో మనం వేసుకొని ఈ వాటర్ అంతా కడిగేసి ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ అవి మునిగేంత వరకు వాటర్ పోసి అలానే లీడ్ పెట్టేసుకోవాలన్నమాట. ఒక 3-4 విజిల్స్ వస్తే అయిపోతుందన్నమాట. సో అది చాలా సాఫ్ట్గా అయిపోక ముందే కొంచెం సాఫ్ట్ అయినప్పుడే మనం తీసేయాలి. మరీ సాఫ్ట్ అయిపోతే కర్రీ మొత్తం ఇట్లా జిగురులాగా అయిపోతుంది అనమాట. సో చూసుకొని ఒక 3 విజిల్స్ అయితే ఎనఫ్. ఇలా అయిపోయిన తర్వాతకి కొంచెం చాకుతో అయినా స్పూన్తో ఇలా టచ్ చేసి చూస్తే అది మెత్తగా అనిపిస్తుంది అనమాట. సో ఎక్కువ విజిల్స్ పెడితే మొత్తం స్మాష్ అయిపోతుంది. ఒక 3 విజిల్స్ అయితే ఎనఫ్. తర్వాత ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలానే శనగపప్పు వేసుకోండి, మినపప్పు వేసుకోండి, అలానే ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం ఆనియన్స్, ఒక ఆనియన్ ఆర్ 2 ఆనియన్స్, చిన్నవైతే 2, పెద్దదైతే ఒక ఆనియన్స్ అనమాట. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి సో బాగా దూరగా వేపుకోవాలన్నమాట. ఆనియన్స్ అంతా ఒక కలర్లో వచ్చే వరకు. సో ఇందులో అయితే అల్లం పేస్ట్ అయితే వేయట్లేదు, డైరెక్ట్ పసుపు వేసేసి బాగా వేపుకోవాలన్నమాట. సో పచ్చివాసన అంతా పోతుంది పసుపుది. కొంచెం అనేది టేస్ట్ అనేది బాగా వస్తుంది కాబట్టి బాగా మిక్స్ చేసుకొని, అలానే నేను 4 టమాటోస్ చిన్నవి తీసుకున్నాను. మీ దగ్గర కొంచెం పెద్దవి అయితే 2 తీసుకొని, చిన్నవి అయితే 4 తీసుకున్నాను. మొత్తం కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి, సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఇందులో ఏంటంటే కొంచెం మనము పసుపు, కారం, ఉప్పు అన్ని ఇక్కడ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో నేనైతే కొంచెం చింతపండు నానబెట్టాను, ఆ చింతపండు కూడా వేసుకోవాలన్నమాట. లేదు చింతపండు వద్దంటే ఇలా కూడా టమాటాలో కొంచెం వాటర్ వేసేసుకొని చేసుకోవచ్చు. కొంచెం నేను చింతపండు కూడా వేసాను. చింతపండు, టమాటా 2 వేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని వేసాను అనమాట. సో దీంట్లో కొంచెం చింతపండు రసం వేసేసుకొని బాగా బాయిల్ చేయాలి. అలానే ఇందులో కొన్ని వాటర్ కూడా మిక్స్ చేసుకుంటే ఆ పులుపు అనేది కొంచెం తగ్గిపోతుంది అనమాట. సో ఈ టమాటా చింతపండు రసం అంతా ఒక దగ్గరికి వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. అలానే మనం చామగడ్డ మొత్తం స్కిన్ తీసేసి ఇందులో వేసేసుకోవాలి. సో దట్ మనం బాగా మిక్స్ చేసుకుంటే ఆ జ్యూసీ అనేది వాళ్ళకంతా పట్టుకుంటుంది అనమాట. సో ఈ విధంగా కొన్ని వాటర్ కూడా మిక్స్ చేసుకుంటే కొంచెం మన గ్రేవీ అనేది థిక్నెస్గా కూడా వస్తుంది. ఎందుకంటే మనం టమాటా వేసినాము, అలానే చింతపండు వేసాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్న థిక్నెస్గానే వస్తుంది అనమాట. సో ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర, మనము హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం ఆవిరిలో ఉడికిస్తే కూడా కర్రీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. సో ఒక 5 or 10 మినిట్స్ మనం లిడ్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆవిరిలో మంచిగా ఉడుకుతుంది అనమాట. ఎక్కడెక్కడ చామగడ్డ ఉడకలేదో కొంచెం ఆవిరిలో కూడా కొంచెం సాఫ్ట్నెస్ అనేది వస్తుందన్నమాట. సో లిడ్ పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకుంటే ఇందులో మనం కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. సో దట్ మనకి టేస్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఎక్కువ పులుపు 10 మినిట్స్ ఇలా లిడ్ పెట్టేస్తే ఆవిరిలో మంచిగా దగ్గరికి అయిపోతుంది. కర్రీ మొత్తం చిక్కగా అనిపిస్తుంది, అలానే సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అవుతుంది. సో ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో ఇట్లా మంచిగా గ్రేవీగా ఉన్న కర్రీస్ వేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలానే మనము పులావ్ చేసుకుంటాం కదా, ఇట్లా మీల్ మేకర్ పులావ్ అయినా ఏ పులావ్ అయినా చేసుకున్నప్పుడు ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.